నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువకుడు, మంచి పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్. ఆయన బెబ్బుల్లా రెచ్చిపోయాడండి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బెబ్బుల్లా రెచ్చిపోయాడు. ఫుల్ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. చాలామంది ఏంది ఇది బైరెడ్డి అంటున్నారు వాళ్ళ స్లాంగ్లో. ఏంది బైరెడ్డి అని. ఎందుకు ఈ రకంగా ఈయన గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తున్నదంటే, కూటమి నేతలకు ఆయన ఇచ్చిన డెడ్లీ వార్నింగ్. వీరావేశంతో ఊగిపోయిన బైరెడ్డి, గుర్తుపెట్టుకోండి అన్నీ సరిచేస్తామంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన బైరెడ్డి. కూటమి నేతలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నెక్స్ట్ లెవెల్ వార్నింగ్ అంటూ వైసీపీలో వీడియోల్ని మోత మోగిస్తున్నారు. దీనికి ప్రధాన అంశం ఏంటంటే, ఎందుకు ఈ రకంగా ఆయన మాట్లాడేది ఏంటన్నది, అంబటి, జోగి రమేష్ వీళ్ళపై దాడులండి. చూసాం కదా ఈ దాడులు జరిగిన నేపథ్యం. దీని మీద ఆయన సీరియస్ అవుతా చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని బెదిరింపులు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా నేను మీకు వినిపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు మిగతా నేతలందరూ మాట్లాడిందంతా ఒక వంతు, కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నది. ఎందుకంటే మరి ఆయన మాట్లాడిన స్లాంగ్ అవనియండి, ఆయన ఆ విధానం అవనియండి, యువకులు అనేసరికి కొద్దిగా ఆ ఊపు వస్తుంటుంది కదా, మరి ఆ ఊపులో కూడా మాట్లాడారేమో ఆయన. కానీ ఇలా మాట్లాడడం, ఈ హెచ్చరికలు చేయడం మంచిదా ప్రజాస్వామ్యాన్ని? కానీ అది విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏం చెప్పారు, ఏం చేసింది. అయితే ఈయన ఏమంటాడంటే, మేము అధికారంలోకి వస్తే కూటమి నేతలు తట్టుకోగలరా? ఇది మేము అధికారంలోకి వస్తే కూటమి నేతలు తట్టుకోగలరా? ఓకే, అది రెగ్యులర్గా మాట్లాడే. అయితే చేతిలో పవర్ ఉందని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఓకే, ఇది జనరల్గా అనే మాటలే. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు మీరు అంటారు. వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మీ పని ఇక అంతే సంగతులట. వైసీపీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక అన్నీ గుర్తు పెట్టుకుంటాం, లెక్కలు సరిచేస్తాం. ఇదండి ఆయన డైలాగు. ఎవరిని వదిలే పెట్టే ప్రసక్తే లేదట అంటూ ఆయన ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఎలా ఆయన మోహరిస్తారో అది కూడా రూట్ మ్యాప్ చెప్పేశాడు ఆయన. 3 అంచెల భద్రతా ప్రమాణాలు. ఇది ఎక్కువగా మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం? ఒక పిఎం స్థాయి వచ్చినప్పుడు, సీఎం స్థాయి వచ్చినప్పుడు, ఏదో పెద్ద గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఇలాంటివి అంటాం 3 అంచెల భద్రత అంటాం. అంటే 3 స్టేజ్లు దాటిన దాకా ఆ టార్గెట్కి వెళ్ళలేరు, లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేరు. అదంత ఈజీ కాదు. 3 దాటుకుంటూ వెళ్ళడం అంటే, మూడు బార్డర్లు దాటుకుంటూ వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు కదా. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏంటి, 3 అంచెలు పెడతామంటున్నారు. దాడులు చేసేందుకు 3 బ్యాచ్లు పెడతాడట ఈయన. అక్కడ భద్రత, ఇక్కడ మరేమో ఆ రకంగా ఈ మధ్యన రప్ప ఇలాంటివన్నీ కూడా ట్రోల్ అయినాయి. కాబట్టి మరి ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడో ఏంటోని 3 చోట్ల పెట్టి పరుగెత్తించి అటాకులు చేస్తారట. ఏది మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయట. అసలు వడ్డీతో సహా మేము చెల్లించేస్తామట. అది ఎలా ఉంటుందంటే, లేడి పిల్లను సింహం వేటాడినట్టుగా, పెద్ద పులి మాటు వేసి జింకపై దాడి చేసినట్టుగా మా దాడులతో కూటమి నేతలు తట్టుకోగలరా? పారిపోవాల్సిందే. సో ఈ అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడడం. ఇప్పుడు ఓకే, ఇవన్నీ జరిగినాయి, ఈ రకంగా మాట్లాడారు. అంబటి గారు మాట్లాడిన మాట సరే, తప్పు తోలింది. అంత పెద్ద ఆయన అనకూడదు. పెద్ద ఆయన ఏంటంటే ఎవరిని ఆ భాషలతో అనకూడదు. సరే అన్న తర్వాత క్షమాపణ అన్నారు. సరే, క్షమాపణ నేను ముందే చెప్పాను, అంతేగాని ప్రాధేయపడి క్షమాపణ చెప్పేది ఏం లేదు, మేము చూసుకుందాము, నాకు రిమైండ్ చేసిన ఏం పర్లేదని ఆయన ఏదో ఆవేశపూరితంగా మాట్లాడారు. సరే, ఎవరు కూడా బెండ్ ఎవరు కాబట్టి ఆ రకంగానే మాట్లాడతారు. కానీ అనడం తప్పు అయిపోయింది. జోగి రమేష్ గారు ఈయన ఇంకా అన్నాడో, ఈయన ఇంకా ఇబ్బంది ఉన్నాడో, లేకపోతే ఇంకోటి అవుతుందో, అసలు పరిస్థితే బాగలేదు. మొన్న ఆయన బెయిల్ నుంచి వచ్చాడు, ఆయన రెచ్చిపోయి ఆయన మాట్లాడేశాడు. నెక్స్ట్ ఇంకొకరు. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీటిలన్నింటినీ మించిపోయి ఆయన హెచ్చరికలు. సరే, 2029 తర్వాత మారిపోతాం, మేము వచ్చేస్తాం, ఈ రకంగా మాట్లాడతారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ రకంగానే మాట్లాడాడు. ఆయన కూడా ఫుల్ ఫోర్స్గా ఆయన మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. సో సిద్ధార్థ రెడ్డి ఏంటంటే, మూడు రకాలుగా మూడు ప్లేసెస్లో 3 పెడతాము. ఆ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారట, పరిగెత్తించే ప్లేస్లో
మేము ఉంటామట. అంటే 2029లో వీళ్ళు అధికారంలోకి వస్తారు. వస్తే పరిగెత్తించే ప్లేస్, అంటే అధికారం వస్తే ఎదట వాళ్ళని పరిగెత్తించడం. ఇది ఇచ్చే మెసేజ్. సరే, ఇప్పుడు వీళ్ళు ఆ రకంగానే మాట్లాడితే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2024లో మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తామని వీళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఏంటి మెసేజ్లు? ఎవరిని బెదిరిస్తున్నారు? దేనికోసం బెదిరిస్తున్నారు? అంటే 2 పార్టీలు ఉంటే అవి మీ జాగీర్లా రాష్ట్రం అంతాని? అది వైఎస్ఆర్సీపీ అవనియండి, లేదా తెలుగుదేశం పార్టీ అవనియండి, లేదా జనసేన అవనియండి. మీరు కస్టోడియన్ మాత్రమే. ఒక బాధ్యత మీకు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడానికి మీకు ఇచ్చిన పీరియడ్ 5 సంవత్సరాలు. అంతేగాని ఇదంతా మీ సామ్రాజ్యంలాగా, ఎవరి సామ్రాజ్యంలాగా అన్నాను నేను. ఏదో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక్కరే అంటున్నారని కాదు, అది ఏ పార్టీ వాళ్ళన్నా, నేను 3 పార్టీలు చెప్పాను కదా, ఏ పార్టీ వాళ్ళన్నా ఏంటి మెసేజ్లు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని పరిగెత్తించే ప్లేస్లో మేము ఉంటాము, ఆసుపత్రుల్లో ఉంటాం. ఎందుకు? పరిగెత్తించి వీళ్ళు కొడుతుంటారట. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎవరైతే పాల్పడ్డారో ఆయన ఉద్దేశం ఇంకా అదే అయ్యి ఉంటుంది, ఇంకేముంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని పరిగెత్తించి వాళ్ళు కొడతారట ఒక ప్లేస్లో. వీళ్ళు ఏం చేస్తారు? దెబ్బలు తిన్నాడు ఆసుపత్రికి వెళ్తాడు. ఆసుపత్రుల్లో కూడా సెకండ్ బ్యాచ్ ఉంటుందట. ఆసుపత్రిలో సెకండ్ బ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో, హాస్పిటల్ దగ్గర కూడా ఉన్నారు కదా, మరి మేము చచ్చిపోతామేమో అని చెప్పి పోలీస్ స్టేషన్కి పరిగెళ్తారట. పోలీస్ స్టేషన్లో 3వ బ్యాచ్ ఉంటారట. 3 అంచెలు అంటే ఇవే. 3 అంచెలు అంటే ఇవే. 3 అంచెల నిర్వచనం ఇది. పరిగెత్తించి ముందు బాత్తారు, లేకపోతే కొడతారు, లేకపోతే రప్పా చేస్తారు. ఏమైనా కొన ఊపిరున్నా లేకపోతే కొద్దిగా బ్రీత్ తీసుకుంటున్నా వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ లోపలికి వెళ్లకుండా అక్కడ ఒక బ్యాచ్ ఉంటుందట. ఆ బ్యాచ్ ఏం చేస్తుంది? మళ్ళీ అటాక్ చేస్తుంది. అయిపోయింది. సరే, ఇంక అప్పటికి ఇంకా ఏమైనా ప్రాణాలు ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి మాకు ఎలా అన్యాయం జరుగుతున్నది వెళ్తే అక్కడ వీళ్ళే ఉంటారట. ఆఖరికి నిద్రపోతున్నా మేమే గుర్తుకొచ్చేలా చేస్తాము. ఇది బైరెడ్డి గారి వీడియో. అసలు ప్రతీకారం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. కల్లో కూడా ఇల్లే రావాలట. ముప్పెట దాడులతో తట్టుకోలేరు, నిలబడలేరు. రాష్ట్రం వదిలి పారిపోవడమే. అలాంటి వాళ్లకు ఆప్షన్ మరొకటి లేదు. ఇక రన్ రాజా రన్ అనే విధంగా ఉంటుంది ప్రతి సీను. ఈ అర్థాలు వచ్చేలా. సరే, నేను అంతసేపు అంత పెద్ద బయట నేను వినిపించలేదు, కానీ చిన్న బయట వినిపిస్తాను. ఆ బయట చూడండి. ఆ బయట చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. మరి అందుకే ఈ టైటిల్. ఏంది ఇది బైరెడ్డి? ఏంది 3 అంచెలు? ఏంది 3 ప్రాంతాలు? ఏంది హాస్పిటల్? ఏంది పోలీస్ స్టేషన్? ఏంది పరిగెత్తించడం? ఏంది? అరే, నిద్రలో కూడా మీరు కల్లోకి రావడం ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలి, లేకపోతే దేవుళ్ళు రావాలి, లేకపోతే ఏమైనా మంచి కళలు రావాలని కోరుకోవాలి. కానీ ఈ రప్పాలు ఏంది బైరెడ్డి అంటున్నారు. 3 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో అన్నది కాలం నిర్ణయించాలి. మరి 3 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారే, మరి ఈ 3 సంవత్సరాలు మీరు చెప్పిన ఏదైతే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నదో అది వీళ్ళు తీసుకుంటే వైసీపీ పరిస్థితి ఏంటి? క్యాడర్ పరిస్థితి ఏంటి? సరే, మీరు ఏ రకంగా మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మా యువనేత ఇరగదీశాడు బైరెడ్డి అన్న, ఇంకెళ్ళి ఊపుదాం అని కానీ వాళ్ళు ఆవేశపడితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. రాజకీయ నాయకులందరూ కూడా పెద్దలు అవే మాట, పిల్లలు అవే మాట, కొత్త తరం అవే మాట. ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచిది కాదు. అంబటి గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. చాలా తప్పు, దుర్మార్గం. మేము అప్పుడు అలా చేయలేదు, మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు. మాట్లాడండి. కాలమే నిర్ణయిస్తుంది. లేకపోతే చట్టాలు ఉన్నాయి, చట్టాలు మేము నమ్ముకుంటాం. ప్రజల ముందుకెళ్ళి మా బాధలు వినిపిస్తాం. ప్రజలే మమ్మల్ని ఆదరిస్తారు, ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు. ఇవి కదా మనం ఇవ్వాల్సిన నినాదాలు. వాళ్ళు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పాలి తప్పించి, నువ్వు ఈరోజు తప్పు చేసావు, నేను మళ్ళీ 3 గ్రూపుల కింద పెడతాను, 3 ప్లేసెస్లో వాళ్ళని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పక్కాగా చేయిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ బాగుతాను, నీ కల్లో కూడా నేనే వస్తాను అని చెప్తే ధైర్యం ఇవ్వచ్చు. క్యాడర్కి ధైర్యం ఈ రకంగా ఇవ్వడం కాదు,
నేను వచ్చి చంపుతాను, నేను వచ్చి పొడుస్తాననే ధైర్యం కాదు కదా మనం ఇవ్వాల్సింది. మేమున్నాము, మీరు ఇబ్బందులు పెట్టండి, మేము ప్రజల సమస్యలకు వెళ్తాము, ప్రజలను ఓట్లు అడుక్కుంటాం, ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటాం, మంచి పాలన ఇస్తాం, ఇలాంటి పాలన మేము ఇవ్వం. ఇవి రావాలి మాటలు. ఇవి కదా మనం ఇచ్చే మెసేజ్లు. మనల్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటుంటారు. మనం చెప్తే అదొక వేదవాకులా భావించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు. దయచేసి చెడు ఏ రాజకీయ నాయకుడు చెప్పొద్దు. అది ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అవనియండి, తెలుగుదేశం పార్టీ అవనియండి, జనసేన అవనియండి, మరే పార్టీ అవనియండి. గొడవలు, చిచ్చులు, కారు చిచ్చులు ఆంధ్రప్రదేశ్లో లేపొద్దు. ఒక ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్, దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేసి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తే చూసినప్పుడు ఆ డైలాగులన్నీ బాగానే ఉంటాయి. దాన్ని కానీ మనం ఇలా చెయ్యాలా అని కానీ మొదలు పెడితే ఎవరన్నా ఆపగలరా? ఇప్పటికే కులాల చిచ్చు రాజుకుంటుంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, మీలాంటి వాళ్ళు మరింత ఆలోచనతో, యువకులు మంచి భవిష్యత్తు ఉంది, ఏ రకంగా రాజకీయాలు చేయాలని ఆలోచించండి. కానీ ఏ రకంగా రెచ్చగొట్టాలి, ఏ రకంగా మెసేజ్ ఇవ్వాలి, ఏ రకంగా మనం చెప్పాలి భవిష్యత్తుని, ఏ రకంగా మనం యాక్షన్ ప్లాన్ ఎలా చేస్తున్నాం అన్నది వీడియోల రూపంలో చెప్తే అది అందరికీ ఇబ్బందికరమే, మీతో సహా. సో ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయండి మీకు చేతనైతే. కానీ దయచేసి రెచ్చగొట్టే విధంగా వెళ్ళొద్దు, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. అమాయకులుగా మనల్ని నమ్ముకుండి మన వెనకాతలు నడిచే వాళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టొద్దు అన్నది విజ్ఞప్తి. చూద్దాం మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో.